కొన్నిసార్లు మన చుట్టూ చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే మనుషులు ఇలా కూడా ఉంటారా, వారి ఆలోచనలు ఇంత డేంజర్గా ఉంటాయా అని ఫీల్ అవ్వాల్సిందే. వాళ్లు పాల్పడే ఘోరాలను చూస్తే వెన్నులో వణుకు, మైండ్ బ్లాక్ కావాల్సిందే. అయినా ఈ మధ్య నేర సామ్రాజ్యంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆడవాళ్లు చేస్తున్న ఘోరాలు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు అమ్మాయిలు కూడా ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తారా? వీరు ఇలా మారడానికి కారణాలు ఏమై ఉంటాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కడతీర్చడానికి ఆమె వేసిన స్కెచ్ సంచలనమైంది. ఓ యువతిలో ఇంత సైకోయిజం ఉందా అని యావత్ దేశం ముక్కును వేలేసుకుంది. మరి తాజాగా ఓ అమ్మాయి తన ప్రపోజల్ను రిజెక్ట్ చేశాడని ఆఫీసులో సీనియర్పై చూపించిన సైకోయిజాన్ని చూస్తే దిమ్మ తిరగాల్సిందే. ఇంతకీ ఆ అమ్మాయి చేసిన పని చూస్తే ఇంతలా బరితెగింపా అని అనిపిస్తుంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రేమించినవాడు దక్కలేదని చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని రేనా జోషెల్డా అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పక్కా స్కెచ్ వేసింది. అంతేకాదు, ఏకంగా 11 రాష్ట్రాల్ని వణికించి అక్కడి యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. తన సీనియర్ తన లవ్ ప్రపోజల్ను రిజెక్ట్ చేయడంతో అతడి పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. వాటితో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ స్కూళ్లు, ఆసుపత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపించింది. ఇలా చాలాసార్లు అతని పేరుతో క్రియేట్ చేసిన ఫేక్ ఐడీలతో బాంబు బెదిరింపు మెయిల్స్ పంపించింది. పైశాచిక ఆనందాన్ని ఆమె పొందింది. అయితే అతడిపై టెర్రరిస్ట్ అనే ముద్ర వేయించి తన పగను తీర్చుకోవాలని చూసింది రేనా జోషెల్డా. ధర్మం, న్యాయం ఇంకా బతికే ఉన్నాయన్నట్టు ఆమెనే స్వయంగా ఆమె రచించిన చక్రవ్యూహంలో చిరుక్కుంది. ఓ రోజు మర్చిపోయి తన ఒరిజినల్ ఐపీ నెంబర్ నుంచి ఫేక్ ఈమెయిల్ ఓపెన్ చేసింది. దీంతో ముందు నుంచి నిఘా పెట్టిన పోలీసులు రేనా జోషెల్టాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో ఆమె ప్రతీకార పన్నాగం మొత్తం బయటపడింది. కేవలం తన ప్రేమను రిజెక్ట్ చేసిన తన సీనియర్పై పగను సాధించడం కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఆమె పోలీసుల ముందు అంగీకరించింది. ఇక పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టి ఆమెను కటకటాల వెనక్కి నెట్టారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా అమ్మాయిలు ఇంత వైల్డ్గా మారుతున్నారంటేనే దానిపై చర్చ జోరందుకుంది.